మంథని బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ, వైస్ చైర్మన్ కుమార్లపై అవిశ్వాసం పెట్టాలని కౌన్సిలర్లు నిర్ణయించారు. 9 మంది కౌన్సిలర్లతో కూడిన అవిశ్వాస తీర్మానం పత్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీకి అందజేశారు. మంథని మున్సిపాలిటీలో మొత్తం 13 మంది కౌన్సిలర్స్ లో 11 మంది బీఆర్ఎస్ నుంచి, 2 కాంగ్రెస్ నుంచి గెలిచారు. బీఆర్ఎస్ కు చెందిన 7 కౌన్సిలర్లు ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. మంథని చైర్మన్ పుట్ట శైలజ, మంథని మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ భార్య. మంథని బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ, వైస్ చైర్మన్ కుమార్లపై అవిశ్వాసం పెట్టాలని కౌన్సిలర్స్ నిర్ణయించారు. 9 మంది కౌన్సిలర్లతో కూడిన అవిశ్వాస తీర్మానం పత్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీకి అందజేశారు. మంథని మున్సిపాలిటీలో మొత్తం 13 మంది కౌన్సిలర్స్ లో 11 మంది బీఆర్ఎస్ నుంచి, 2 కాంగ్రెస్ నుంచి గెలిచారు. బీఆర్ఎస్ కు చెందిన 7 కౌన్సిలర్లు ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. మంథని చైర్మన్ పుట్ట శైలజ, మంథని మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ భార్య. అదేవిధంగా ఈ రోజు మా ఇద్దరు పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు రమాదేవి గారు, అదేవిధంగా హనుమంతరావు గారు కూడా నగరం కలిసి ఈ రోజు ఆ వైస్ చైర్మన్ అయినటువంటి ఆర్ఎఫ్ఎల్ కుమార్ పైన మరియు మున్సిపల్ చైర్మన్ పుట్టా శైల గారి పైన అవిశ్వాసం నోటీసు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి ఇవ్వడం జరిగింది. మేము రాష్ట్ర మంత్రి శ్రీబాబు గారి సూచన మేరకు, అదేవిధంగా ఆయన అడుగుజాడలో ఆశయ సాధన అభివృద్ధి కోసం మంత్రిని నియోజకవర్గాన్ని, అదేవిధంగా మంత్రిని టౌన్ మున్సిపాలిటీ ప్రజలు ఏదైతే అధికారం ఇచ్చిన వాళ్ళు విస్మరించారో అలాంటి కాకుండా అభివృద్ధి ధ్యేయంగా మోడల్ టౌన్ గా తీర్చిదిద్దడానికి మా కౌన్సిలర్లు అందరూ, మా చైర్మన్ అందరూ కూడా రాబోయే పాలకవర్గం అంతా కూడా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ మేము 7 కౌన్సిలర్లు గల టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అయినా కనుక ఇవాళ మంత్రిని మన చైర్మన్లకు విశ్వాసం లేని మనుషులు కాంకాలు, అందుకోసం ఈ రోజు అవిశ్వాసం పెట్టడం జరిగింది. అవిశ్వాసం పెట్టకూడదు, అది లేదు కనుక పెట్టడం మళ్ళీ 10 తరగతి మాట్లాడదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మన టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏ మాత్రము అభివృద్ధి కాలేదు. అందులో టిఆర్ఎస్ పార్టీ నుండి మనకి 7 బీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్లు మన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ, అంటే అభివృద్ధికి నోచుకొని దానికి అభివృద్ధి పదంలో నడిపించడానికి అని వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మేము 13 మంది కౌన్సిలర్లు ఉన్నాము. అందులో 9 మంది ఇప్పుడు ప్రస్తుతం మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది.